విభజన చట్టంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సహకరించాలని, అలాగే విభజన హామీలకు సంబంధించి ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అలాగే దుగరాజపట్నం దగ్గర దాన్ని మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్గా చేయాలని, పూర్వోదయ నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలకమైన ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పూర్వోదయ నిధులు వస్తే దాదాపు 37,000 కోట్ల నుంచి 40,000 కోట్లు రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇవన్నీ కావాలి అని ఢిల్లీ టూర్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రోజులోనే సుమారు 4 మంత్రుల్ని కలిశారు. అలాగే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అదే సందర్భంలో క్రెడాయి ప్రతినిధులను ఢిల్లీలో కలిసి అమరావతి ఏ రకంగా రూపుదిద్దుకోబోతోంది, ఇక ఎంత వేగంతో ముందుకెడుతుంది, అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద హైరేజర్స్ బిల్డింగ్స్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళని కూడా కోరారు ఒకసారి చూడండి మీరు అని చెప్పి. అంటే అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్రానికి కమిటెడ్గా ఉన్న నాయకుడు వయసుతో సంబంధం లేకుండా ఎన్ని గంటలైనా పనిచేస్తూ ఆ కమిట్మెంట్, అంటే రాష్ట్రం అభివృద్ధి ఒకటే ప్రాతిపదిక, ఇంక వేరే అంశాలు ఏవి ఉండవు మాటల్లో కానీ చేతల్లో కానీ. మరోవైపు అదే సమయంలో ఈయన రాష్ట్రం అభివృద్ధి కోసం కమిటెడ్గా పాటుపడి పనిచేస్తూ ఉంటే, అదే సమయంలో నిన్న లోకేష్ ఒక సందర్భంలో రాజమండ్రిలో కార్యకర్తల సమావేశంలో ఒక మాట అన్నారు. మనకి ఒక విలన్ ఉన్నాడు, అన్ని కథల్లోనూ ఒక విలన్ ఉంటాడు, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక విలన్ ఉన్నాడు మన కథలో, ఆ విలన్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్న మాటలు అవి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఇవాళ ఈయన కట్టలేకపోయాడు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టుమని 10 కాలేజీలు కట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో రకంగా కాలేజీలు ముందుకు తీసుకెళ్ళాలి కదా, కట్టాలి కదా, సీట్లు రావాలిగా, వైద్యులు అవ్వాలనుకున్న వాళ్ళ కళ నెరవేరాలి. ప్రభుత్వ హాస్పిటల్స్కి సంబంధించి అనుబంధంగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్స్లో ఇంకా వందలు వేల మందికి ఫ్రీగా వైద్యం అందాలి. మరి ఇవన్నీ ఆయన చేయలేదు. చేసేసారని చెప్పుకుంటున్న ఆ 3-4 కాలేజీలు కూడా అరాకొర వసతులతోటి పూర్తయినవే. ఇక మిగతావన్నీ అదిగో మనం ఇప్పుడు చూస్తున్న స్టేజ్లో ఉన్నవే. నర్సీపట్నం ఆయన వెళ్ళి చూపించినది కూడా పూర్తవని సందర్భంలో చూపించారు. ఇప్పుడు ఆయన ఏంటంటే, అదిగో మీరు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు అని. దానికి నేను నిన్న మొన్న కూడా నేను క్లియర్గా చెప్పా, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా కూర్చోబెట్టి పీపీపీ అంటే విధానం ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఆ విధానం ఎందుకు తీసుకుంది, సక్సెస్ రేషియో ఎంత, దీంట్లో తప్పే ఉంది అని ఆవిడ చెప్పడము. కోర్టులు సైతం, న్యాయమూర్తులు సైతం దీన్ని వైఎస్ఆర్సీపీ వాదనని సమర్థించకపోవడము, ఇవన్నీ జరిగినా కూడా కోటి సంతకాలు అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు ఇది ఒక పెద్ద డ్రామా అండ్ ఇట్స్ ఏ ఫెయిల్డ్ డ్రామా అని నిన్న పార్లమెంటరీ పార్టీ అక్కడ ఎంపీల సమావేశంలో మొట్టమొదటిసారి కొత్త పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఆఫీస్కి మొట్టమొదటిసారి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. వాళ్ళతో భేటీలో మాట్లాడారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అడ్డంకులు సృష్టించడానికి, ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చూపించడానికి, ఇదిగో నన్ను ఓడించడం వల్ల మీకు ఇది జరిగిపోయిందని ప్రజలకు చెప్పడానికి, అన్నీ తెలిసే ప్రజలు 100% విజ్ఞతతోనే వాళ్ళ ఓటు వినియోగించుకుని 151 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని 11కి కూర్చోబెట్టి కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారి ఆశీస్సులతో రోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు రాష్ట్ర బీజేపీ పార్టీతో కలిపి. లోపాలు ఉండవా అంటే ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు రాజధాని లేకుండా చేసేసిన రాష్ట్రం, ఖజానా ఖాళీ చేసి ఇచ్చేశారు. అంటే ఆయన చేసిన విధ్వంసం 5 ఏళ్లలో, అంటే రాష్ట్రం చాలామంది ఏంటంటే ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటారు. అంటే ఏంటి సేఫ్ హ్యాండ్స్ అంటే, అంతకుముందు ఏదో రోజు హత్యలు, రోజు కిడ్నాపులు జరిగిపోతున్నాయని చెప్పడం కాదు. అసలు అభివృద్ధి లేవు, ఉద్యోగాలు లేవు, పోలవరం పడకేసేసింది, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి. కేవలం రాజకీయము, స్కీములు, అప్పులు తేవడము, 4 స్కీములు చేసామని చెప్పుకోవడం, బటన్ నొక్కామని చెప్పుకోవడం, ఇదే కదా 5 ఏళ్ళు జరిగింది. ఇంతకన్నా ఏమన్నా భిన్నంగా జరిగితే చెప్పొచ్చు. ఒక కొత్త కంపెనీ కానీ, కొన్ని ఉద్యోగాలు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తుంది. కొత్త కంపెనీలు ఇప్పుడు కాగ్నిజెంట్ శంకుస్థాపన జరిగింది, టీసీఎస్ ప్రారంభం కాబోతోంది, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, సత్వా, రహేజా. ఇందులో కాగ్నిజెంట్, టీసీఎస్, రహేజాల మీద పిలిచేస్తారు వైఎస్ఆర్సీపీ. అంటే ఇవి లక్షల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రం తాలూకా ఒక ఇమేజ్ని గ్లోబల్ స్థాయిలో మార్చడానికి ఉపయోగపడే. ఎందుకంటే ఇవి
ఇంటర్నేషనల్ కంపెనీలు జీసీసీస్ ఇవి రావడం వల్ల ఏంటంటే గ్లోబల్గా వైజాగ్, ఆంధ్రప్రదేశ్, అమరావతి ఇదంతా చర్చ జరుగుతుంది. గూగుల్తో రావడంతోనే చర్చ పెరుగుతోంది. సో వీటిని అడ్డుకోవాలంటే మీ దురుద్దేశం ఏంటి? యువతకు ఉద్యోగాలు రాకూడదనే కదా లక్షల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీల మీద మీరు పిలిచివేయడం అంటే వాళ్ళకి ఉద్యోగాలు రాకూడదు, ఉపాధి దొరకకూడదు, మీరు ఇచ్చే 3,000కి 5,000కి రప్పా అనుకుంటూ ఎగురుతూ మీ వెనకాల తిరగాలి మీరు ఇచ్చే బిర్యానీలకి. అంతేనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన? అంత సంకుచితంగా ఎందుకుంది ఆయన పరిస్థితి? 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశాడు, ఎంతో కొంత కమిట్మెంట్ ఉండాలిగా టువర్డ్స్ ద స్టేట్ డెవలప్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో. అలాగే నేను లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు. 3 పేజీలు అయ్యాయి, అక్కడ ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఈ విలన్లను చూస్తూ ఊరుకోము, ఎవరికి ఎప్పుడు మొత్తం పెట్టాలో తెలుసు నాకు అని చెప్పి. అంటే హియర్ మై పాయింట్ ఈజ్, మీరు 1 కోటి సంతకాలు చేయిస్తారా, 10 కోట్ల సంతకాలు చేయిస్తారా, లేకపోతే దేశవ్యాప్తంగా గ్లోబల్గా తెలుగు వాళ్ళందరితో సంతకాలు చేయిస్తారా? చెయ్యండి. నిజాల మీద మీరు ఎంత పోరాటమైనా చేయండి జగన్ గారు. కానీ దీని మీద వామపక్షాలు పోరాటం చేశాయి, మిగతా సంస్థలు పోరాటం చేశాయి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యత కూడా ఏంటంటే ఇందులో ఇది రియాలిటీ, దీనివల్ల ఇది ఉపయోగం చెప్తున్నారు. ముఖ్యమంత్రి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, సత్యకుమార్ క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరు ఇప్పుడు వచ్చారా, ప్రైవేట్ వాళ్ళు నేను వచ్చాక మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా. ఎట్లా పెట్టిస్తారు? అసలు రాజ్యాంగం తెలుసా, అనుమతిస్తుందా అట్లా చేయడానికి? నాయకత్వంలో ఉన్న డిఫరెన్సెస్ గమనించండి. రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకుడు ఎవరు? రోజు ఏదో ఒక యాగి చేసి బ్రాండ్ని దెబ్బతీయాలని చూస్తూ ఇప్పుడు 5 ఏళ్ళలో ఒక నైట్ మేర్ లాగా గడిచింది అని చాలామంది చెప్తారు. బయటికి చెప్పినా చెప్పకపోయినా చాలామంది పంచుకుంటారు. అక్కడి నుంచి ఏపీ వాళ్ళు సేఫ్ హ్యాండ్స్లోకి వచ్చి ఇంకా ముందుకు పరిగెట్టే దశలో ఈ అడ్డంకులు వేయడానికి ఇంకా ఏంటి కారణం? రాష్ట్రం అంత బ్రహ్మాండంగా ఏమీ పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే మాకు రావాల్సిన నిధులు ముందు కాస్త ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఉద్యాన హబ్గా మార్చడానికి ఒక 41,000 కోట్లు, ఇతర పథకాలు సాస్కి కింద 10,000 కోట్లు, అలాగే మనకి రైట్ రాయల్గా చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు, వీటన్నిటి గురించి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు. అదే టైంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు వీటి మీద కూడా పోరాడాలి. నేను అందుకే పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలు కలిసినప్పుడు కూడా మాట్లాడారు, మీరు డీప్గా అధ్యయనం చేయండి పీపీపీ మోడల్ ఢిల్లీలోను ఇతర చోట్ల ఈ వైద్య విభాగంలో ఎలా జరుగుతోంది అని. చలసాని శ్రీనివాస్ గారు విశ్లేషకులు, అలాగే ఈ విభజన హామీలు హోదా కోసం పోరాడుతున్న నాయకులు, ఉద్యమ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. ఆంజనేయరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సార్ నమస్కారం ముగ్గురికి. సార్ చలసాని గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇవాళ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఐ విల్ కట్ షార్ట్ మై క్వశ్చన్. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో టూరు, వారు ఏం చేస్తున్నారు ఇందాక చెప్పారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అలాగే నా దృష్టిలో ఉన్నది ఏంటంటే, మీరు ఈ మెడికల్ కాలేజీల పీపీపీ విధానం మీద, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కూడా మీరు కూడా వామపక్షాలతో కలిసి పోరాటం చేశారు. ఎందుకు చేశారు? ఈ విధానం మీద మీకున్న అభ్యంతరం ఏంటి? ప్రభుత్వం చెప్పిన వాటిల్లో మీరు ఇంకా కన్విన్స్ కానీ పాయింట్స్ అని ఉంటే లెట్స్ టాక్. నమస్కారం అండి. ఒకటి, ధన్యవాదాలు. స్పష్టమైన చాలా ఛానల్స్ నేను చూస్తున్నాను, వారు 1 సైడ్ కొనసాగుతుంది. అందరిలో నిష్పక్షవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే వాళ్ళని కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఒకటి అంటే మిగతా వాళ్ళని అనట్లేదు, వాళ్ళలో కూడా ఇద్దరు అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఎస్ మొన్న కూడా పాల్గొన్నాం పక్షాలు. కానీ ఏంటంటే మీడియా మొత్తం జగన్ గారి మీద ఫోకస్ పెడుతుంది, ఆపోజిట్ మీడియా కూడా అదే విధంగా పెడుతుంది. అక్కడ వామపక్షాలు మిగతా వాళ్ళు చేసిన పట్టించుకోవట్లేదు. ధర్నాలు చేసినా ఏం చేసినా. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, మనం అంటే ఇన్ఫర్మేషన్ కోసం మనం అయితే ఇచ్చాం సార్, మీరు చేసింది మొన్న చూడలేదు నేను. సరే, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇవాళ పీపీపీ అనే విధానం ఈ విధంగా కాదు. అనేక రంగాల్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చి ఎంత జరిగింది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నేను ఇప్పుడు పీపీపీ విధానంలో కళాశాలలు దాదాపుగా పూర్తి అయిపోయి 80-90% సీట్లు కేటాయించబడిన పులివెందుల లాంటి కళాశాలల్ని, పూర్తయిపోతున్న మిగతా కళాశాలని ప్రైవేట్ పరం చేయడాన్ని ఖచ్చితంగా నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ దుర్మార్గమైన దాంట్లో సందేహం లేదు. కానీ కొన్ని చోట్ల కళాశాలల్ని ఎక్కడో లోపల కావాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టిన మంచి ఉద్దేశం ఏంటండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని వాడుకుని దానికి అనుబంధంగా సీట్లు పడకల సంఖ్యను తగ్గించి ఒక పాజిటివ్ వేలో పెట్టింది. దాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాలు తీసి ఒక మంచి మార్గం మొదలు పెట్టారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది అది? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటాం అటు నుంచి వాళ్ళ పత్రికలో రాస్తున్నారండి,
500 కోట్లు పెట్టి 17 కళాశాలలో పూర్తి అయిపోయిందంట. ఏందండి ఇది నాకు అర్థం కాదు. వారు అసలు ప్రజలను నమ్మించబోతున్నారు. ఏదో ఇవాళ ప్రైవేట్ అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు దేశంలో ప్రైవేట్కి అమ్మటం మొదలుపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది నిజం. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ డిజాస్టర్ గా ఫెయిల్ అయిందండి. సోషల్ మీడియా టీము ఎక్సెప్ట్ ఫ్యూ డిజాస్టర్ గా ఫెయిల్ అయింది చెప్పడంలో నేను ఖచ్చితంగా బాధలు ఇస్తాను. ఎందుకంటే ఇవాళ పొద్దు నుంచి గత 3 నెలల నుంచి ఒక్క మెడికల్ సీట్ చంద్రబాబు హయాం గారు రాలేదంటే నేను వాళ్ళు చెప్తాను, వాళ్ళు నోట్ చేసుకోమనండి. నేను చెప్పిన తప్పైతే చెప్పమండి. చంద్రబాబు నాయుడు గారిలో ఒక్క మెడికల్ సీటు ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల రాలేదని నేను కూడా మాట్లాడుతుంటే ఒక్కరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఇవాళ నేను చెప్తున్నాను, రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఈ ఫ్యామిలీ ఎవరికన్నా అక్కడ విషయ పరిజ్ఞానం ఉంటే ఖండించమనండి. మెడికల్ కాలేజ్ రాలేదా? రాష్ట్ర ఎన్టీ రామారావు హయాంలో రాలేదని మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఎన్టీ రామారావు హయాంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది అని అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు గారు ఎంత దమ్మున్న మా మనిషి అంటే ఆయన బంధువుల కాలేజీ అని సిద్ధార్థ కాలేజీని ఎవరు వద్దన్న నేషనలైజ్ చేసి పడేసి తెలంగాణకి 2025 సంవత్సరం వరకు తెలంగాణ కొన్ని సీట్లు జనాభా ప్రాతినిధ్యం ఇచ్చిన దమ్మున్నాడు, ఎక్సెన్స్ పెట్టినాడు. సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్తాను 95-2004లో ఒక్క కాలేజీ రాలేదా? పొద్దున్న సాయంత్రం మాట్లాడుతున్నారు. 15 మెడికల్ కాలేజ్ వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ అనంతపురం, మా మిత్రుడు డాక్టర్ కూడా అక్కడ చదువుకున్నారు. ఏం మాట్లాడతారు? 2001లో వచ్చింది ఏఎస్ఆర్ కాలేజీ 15 మెడికల్ 14 మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. దీంట్లో దేశంలో అతి తక్కువ ఖర్చుకి మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కూడా ఇవ్వాల్సింది 2015 మెడికల్ కళాశాలలు. తర్వాత 2014-19 మధ్యన ఆయన హయాంలో వచ్చిన కాలేజీలు 3 గవర్నమెంట్ కాలేజీలు, అంటే ఇనిషియేట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో రోసి గారి హయాంలో అయినా సరే మిగతాది కంప్లీట్ చేసిన మెడికల్ కళాశాలలు కావాలండి. హెచ్ సుబ్బారెడ్డి గవర్నమెంట్ మెడికల్ నెల్లూరు, స్విమ్స్, మరి ఎయిమ్స్ కూడా ఎంత ఒత్తిడి చేసాం. ఎస్ మా వరకు మేము ప్రయత్నం చేసాం. వెంకయ్యనాయుడు గారి వాళ్ళ చొరవలో కూడా జరిగింది, ఆయన్ని ధర్నా చేసాం. ఏదైనా గారు అయినా మూడు ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల సహా మొత్తం 5 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వచ్చినాయి. ఎంత డిజాస్టర్ గా ఒక్కళ్ళు డిఫెండ్ చేస్తానండి. ఎస్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు 2024లో ఆల్రెడీ అప్రూవల్ ఆగిపోయి కళాశాల కొంత పూర్తయింది. దాన్ని పాడేరు మెడికల్ కళాశాలను ప్రారంభించడమే కాకుండా అన్నాగౌరి మెడికల్ కళాశాల ఇది వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి మొత్తం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి 9 మెడికల్ కళాశాలలు ప్రారంభమని, 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, మిగతా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. 95 ముందు ఇది వాస్తవం. ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? ఈ దేశ చరిత్రలో చాలా చేస్తున్నాను నేను. దేశ చరిత్ర ఎక్సెప్షన్ ఏది ఎయిమ్స్ అలాంటి ఒకటి తప్ప 2014లో 10,500 రూపాయలకి 10,500 రూపాయలకి ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ప్రభుత్వ కోటాలో 10,000 ఇప్పుడు 17,500 అనుకుంటాండి అభ్యసించే అవకాశం ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా. 99% ఎవరన్నా కూటమి వాళ్ళు ఒక్కరు మాట్లాడుతున్నారు, ఇది ఇంక్లూడింగ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. ఇవాళ పోలే చూసిపెట్టి తిరుగుతా ఉందండి. రెండో చెప్తున్నా, పీపీపీ విషయంలో మాత్రం నేను చెప్తున్నానండి. ఎక్సెప్ట్ వేరే కొన్ని కళాశాలలు, కానీ నేను చెప్పినట్టు పులివెందుల మిగతా పూర్తవలసిన కళాశాలను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి సీట్లు వెనక్కి ఇవ్వడానికి నిర్బంధంగా వ్యతిరేకిస్తారు. మీరు ప్రైవేట్ పరం కాదు కదా, ఇది ప్రైవేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, ప్రైవేట్ విల్ మేనేజ్ బట్ డెసిసివ్ అథారిటీ విల్ బి ద గవర్నమెంట్. అంటే జీతాలు 2,000 మొదటి 2 సంవత్సరాలు కూడా జీతాలు ఇచ్చినట్టు నేను డెఫినెట్లీ అలో. కానీ మనం ప్రైవేట్ పరం అంటే అది వైసీపీ ప్రైవేటైజేషన్ అన్నట్టే చేశారంటే అర్థం ఉంది. నేను మొత్తం అదే మాట అక్కడ కూడా చెప్పాను. నేను మాట ఎక్కడ చెప్పలేదండి. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళని ప్రభుత్వం మాట్లాడలేదు, మీరు చెప్తున్నారండి ఇన్ని కళాశాలలు వచ్చినట్టు. 25 కళాశాలలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో రాలేదు. చెప్పుకోవడానికి ఏమేం చేయాలి వాటికి? అంటే కనపర్తి గారు అంటే అది మీరు చెప్పుకోలేకపోయారని చలసాని గారు అంటున్నారు. లేదు సార్, 27 మెడికల్ కాలేజ్ ఇప్పుడు వాళ్ళు గోబెల్ సంఘం వాళ్ళు చేస్తారు. 27 మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని మా అఫీషియల్
మా అఫీషియల్ మీడియాలో వచ్చింది, మా అఫీషియల్స్ మాట్లాడుతూనే ఉన్నారు. కాదు అఫీషియల్ మీడియా అంటే ఇప్పుడు వాళ్ళు కోటి సంతకాలని చెప్పి మొత్తం రోడ్ల మీద తిరుగుతూ వ్యాన్లు పెట్టుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న ఇది చేస్తూ ఉంటే, ఇప్పుడు చలసాని గారు వామపక్షాలు వీళ్ళందరూ కలిపి దీనికి ఎగనెస్ట్ గా చేస్తుంటే, ఇన్ని కాలేజీలు కట్టి 27 కాలేజీలు 14 ఏళ్లలో వాళ్ళు ఒక్క కాలేజీలు కట్టాడా చంద్రబాబు అంటే ఇంతేనా మీ ప్రచారం? ఇప్పుడు నేను మాట్లాడమంటారా, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారా? మీరు మాట్లాడండి కనపర్తి గారు. సరే, ఇప్పుడు నేను పెద్దలు చెప్పిన దాన్ని కొంతవరకు ఏకీభవిస్తా. మొట్టమొదటి నుంచి కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే, ప్రతిదీ నేనే మాట్లాడాలా, ప్రతిదీ లోకేష్ గారే మాట్లాడాలా, మీరు కూడా అన్ని మాట్లాడొచ్చు కదా, మంత్రులు మాట్లాడొచ్చు కదా అనేది చెప్పే మాట వాస్తవం. అయితే 27 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చింది ఒకటి, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ధైర్య సాహసపేతమైనటువంటి చర్య కూడా అది మా పార్టీ సోషల్ మీడియా విభాగంలో మొదటి రోజు నుంచే వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు గోబెల్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు, ఏదైనా మాట్లాడతాడు అతను. నిన్న యోగా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, 330 కోట్లు అంటాడు. 60 కోట్లతో చేసినటువంటి యోగా కార్యక్రమాన్ని అతను 8 కోట్లు దాంట్లో కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా 15-20 కోట్లు పెండింగ్ ఉంది, రావాల్సింది. ఋషికొండ ఉంది, 500 కోట్లు అక్షరాల బిల్స్ సహా ఉంటే ఆయన నిన్న మాట్లాడతాడు. హరిత రిసార్ట్స్ ని పడగొట్టి 10 ఎకరాల్లో 4 ఫ్లోర్స్ కట్టుకున్న అతను ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేదు. అబద్ధాలు కూడా అవలేలగా మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మెడికల్ కాలేజీ విషయానికి వస్తే, ఈ పీపీపీ విధానాన్ని ఇవాళ జాతీయ వైద్య మండలి కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, అందరూ సమర్థించారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు పోతే వాళ్ళు కామెంట్ చేస్తా స్టే కూడా ఇవ్వమని ఒక మాట అన్నారు. అసలు మా కోర్టు బిల్డింగులే కట్టలేకపోయింది ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం మా కోర్టు బిల్డింగులే నిర్మించలేనప్పుడు పీపీపీకి పోతే తప్పేంటి, దాంట్లో ఉన్న మీకున్న ఎటువంటి ఇబ్బంది ఏంటని చెప్పి ప్రశ్నించింది. అసలు దీంట్లో ప్రైవేటైజేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అతను. అసలు జిల్లా ఇది ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా మోదీ గారు ప్రతి రాష్ట్రానికి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే నినాదంతో ఆయన ప్రతి జిల్లాకి ఇస్తే 12 కాలేజీలు ఏదో వస్తే ఈయనకు అనుకూలంగా మా పులివెందుల్లోనో లేకపోతే ఎక్కడో రాలేదని ఇంకో 5 అడిగి మొత్తం 17 మెడికల్ కాలేజీని ఈయన అనుమతులు తెచ్చుకున్నాడు. అది కేవలం ఇందాక పెద్దలు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏదో ఆయన సొంత ఊళ్ళో పులివెందుల్లో అక్కడక్కడ 3 చోట్ల తప్ప 4-5 కళాశాలలు మొదలైనవి. కనపర్తి గారు ఏమనుకోద్దు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి సంతృప్తి వ్యక్తం చేయలేదు. నిజాయితీగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ, ల్యాబ్ విషయంలో కానీ ఫ్యాకల్టీ అట్టర్ ఫెయిల్యూర్ సార్. ఫ్యాకల్టీ ఉందంటే నేను ఒప్పుకోను, అట్టర్ ఫెయిల్యూర్ ఫ్యాకల్టీ. తర్వాత ఈ కాలేజీల్లో 60% కేంద్రం భరిస్తుంది, ఇది 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ తర్వాత 50% సగం డొనేషన్ సీట్లు అని చెప్పి జీవో 107 తెచ్చింది ఆయనే, జీవో 108 తెచ్చింది ఆయనే. ఏది సగం 50% మెరిట్, 50% డొనేషన్, 15% ఎన్ఆర్ఐ కోటా అన్నాడు. ఇంకెక్కడ ఏంటి ఆయన పోరాటం చేసేది ఇంకా దీని మీద, పీపీపీల మీద? సిగ్గుందా ఆయనకు మాట్లాడటానికి? ఇన్ని పెట్టుకొని అతను మేమేదో పీపీపీలకు ఇస్తే తప్పని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో వైద్య విధానంలో ఎటువంటి లోటుపాట్లు జరిగినా వైద్య విద్యార్థులు కానీ, ఆచార్యులు కానీ, మెడికల్ సిబ్బందిగా ఎవ్వరూ కూడా ఊరుకోరు, తిరగబెడతారు వాళ్ళు. వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా భయం ఉండదు. ఈ ప్రభుత్వాలు కూడా వైద్యులు కానీ, వైద్య విద్యార్థులు కానీ ఉద్యమాలు చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే తప్ప ఉక్కుపాదంతో ఏ ప్రభుత్వం అణిచివేయలేదు. ఈ రోజు కూడా ఒక్క వైద్య విద్యార్థి కానీ, ఒక్క సీనియర్ వైద్యులు కానీ రోడ్ల మీదకి వచ్చి ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా స్వేచ్ఛ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఇది మాట్లాడంగానే ఎవరినైనా వచ్చి
అరెస్ట్ చేసే వైస్ ఛాన్సలర్లు సైతం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు. కానీ ఈ రోజు కూడా ఒక్క వైద్య విద్యానికి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడకపోగా వాళ్ళందరూ సమర్థిస్తా ఉన్నారు. పీపీపీ మోడల్ బెటరు. ఇవాళ అన్ని దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడో తప్ప దాదాపుగా అప్పుల పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజల ఆశలు చాలా పెరిగినాయి. తప్పు ఇప్పుడు మంచో చెడో మన సంక్షేమ పథకాల పేరుతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయి. అటు సంక్షేమము ఇటు రాబడి చూసుకుంటే చాలా పరిస్థితులు రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడా కూడా బాగలేదు. దీనికి ఇన్ని కూడా చర్చించక్కర్లా. అతను చేయలేకపోయాడు, ప్రభుత్వం డబ్బులు లేవు, నిధులు లేవు. ఇవాళ కేంద్రానికి వెళ్ళి ఏం చెప్పారు ముఖ్యమంత్రి? ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది, మాకు సాయం చేయండి అని హంబుల్ గానే అడిగారు. ఆయన నా సీట్లతో మీరు అధికారంలో ఉన్నారు హార్ట్ టు టన్ అలా, బికాస్ ఇవాళ స్టేట్ ఇంపార్టెంట్. అదిగా సార్, ఈ గుదిమండల కాలేజీలు అందరినీ తీసుకొచ్చి పెట్టి నువ్వు అన్ని 50%, 15% ఇదంతా కూడా జీవోలు జారీ చేసి ఇవాళ మమ్మల్ని మొయ్యమంటే ఎక్కడ మొత్తం మేమేం తప్పు చేసాం? పీపీపీ మోడల్ ఇచ్చాము, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మాత్రమే దాని మీద ఉంటది, అంతా కూడా ప్రభుత్వ పెత్తనం ఉంటది. ఇవాళ అదిగా సార్, ఇవాళ ఎయిర్పోర్టులు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవన్నీ పీపీపీ మోడల్లో లేవా? ఇవాళ టోల్ గేట్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయండి? చాలా సెక్టర్స్ ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఒక దాదాపు కీలకమైన సెక్టర్ లో 10-12 సెక్టర్స్ పీపీపీ మోడల్. ఒకటి అడుగుతా ఉన్నా సార్, ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నేను ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ నిన్న 12 మెడికల్ కళాశాలని మేము పీపీపీలకు పోతున్నామని చెప్పి మాట్లాడారు. వాళ్ళు వెళ్తున్నాము, ఈ విధానం మంచిదేనా కాదా అనే దాని మీద కూడా అంటే అందరూ మంచిదని కూడా ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడారు. అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెళ్తే ఒక రకంగా చిన్న క్లాసీ పీకారు. దీని మీద కోర్టులకు వెళ్ళినా నిలబడలేదు, అయినా ఆయన పెద్ద ఉద్యమం చేస్తానంటాడు. సరే, దాని మీద పొలిటికల్గా ఎంతమంది సంతకాలు పెట్టారు, ఆ నియోజకవర్గంలో అంతమంది పెట్టారా, నిన్న ఏదో శాప్ చైర్మన్ కూడా ప్రశ్నించారు అనుకోండి. అంతా పొలిటికల్. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏ విధానంతో అయినా విద్యార్థులకి అన్యాయం జరగకుండా, పేద విద్యార్థులకు అవకాశం వచ్చేలాగా, ఇంకో 10 సీట్లు ఎక్కువ వచ్చేలాగా అవకాశం ఉందా లేదా, ఇదే కదా కావాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ కావాలి. ఆంజనేయరెడ్డి గారు, ఈ బ్రేక్లో నేను చూస్తే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో చెప్పింది 14 ఏళ్లలో 22 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి, ఇప్పుడు ప్రపోజ్డ్ 10 కాలేజెస్ పీపీపీ పద్ధతిలో, మిగతా కూడా త్వరలో పూర్తి చేయడానికి, ఇంకా మిగతా కాలేజీలకు సంబంధించి కూడా అనుమతులు తీసుకురావడానికి ఇది జరుగుతోంది. కానీ వైసీపీ ఇస్తున్న పిక్చర్ ఏంటంటే అయిపోయింది మొత్తం అంతా, ప్రైవేట్ పరం చేసేసారు, ఇంకా పేదలకు సీట్లు రావు. చెప్పండి సార్. అంటే కాన్ఫిడెంట్ గా కూడా ఒక అబద్ధాన్ని ఇంత కాన్ఫిడెంట్ గా తీసుకెళ్ళడం. ఇందాక శ్రీనివాస్ గారు కోపంగా అడిగింది ఏంటంటే మీరు ఎన్ని కట్టుకున్నారు, మీరు చెప్పుకోలేకపోవడం ఏంటని. రిషి గారు, మీకు శ్రీనివాసరావు గారికి, టీడీపీ శ్రీనివాసరావు గారికి, అందరికి కూడా అనలిస్ట్ శ్రీనివాసరావు గారు, టీడీపీ శ్రీనివాసరావు గారు, అందరికి కూడా నమస్కారాలు. వీక్షకులు అందరూ కూడా. మీరు మీ ప్రారంభంలో ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. ఏపీ స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నేషన్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఏపీ స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం పనిచేస్తున్నారు, పేదలకు ఏ విధంగా వైద్యము చాలా తక్కువ ధరకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా మెడికల్ కళాశాలలు 2014 తర్వాత మెడికల్ కళాశాలలో డబుల్ అయ్యాయండి. పీజీ సీట్లు, మెడికల్లో ఎంబీబీఎస్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు డబుల్ అయ్యాయి. మనకందరికి తెలుసు, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారి టైంలో ఎన్ని ఉన్నాయి, మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎన్ని ఉన్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్తగా 15 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కట్టారు, ఇంక్లూడింగ్ మంగళగిరి మన రాష్ట్రంలో సహా. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకటి. రెండవది, ఈ రోజు మనం పీపీపీ మోడల్ మీద చర్చించుకుంటున్నాము. ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం, ఎన్ని అబద్ధాలు చెప్తారంటే ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పేస్తుంటారు. స్వయంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముఖం మీద కొట్టినట్టుగా చెప్పారు, మీరు చేసేది తప్పు,
మీరు చెప్పేది అబద్ధాలు, ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ మోడల్ దేశమంతా ఉంది, ప్రపంచం అంతా ఉంది. ఈ మోడల్ కేవలము ప్రజల యొక్క బెనిఫిట్ కోసం తీసుకొచ్చిన మోడల్ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా 1,000 సంతకాలు, 1,04,00,000 సంతకాలు, మరి ఎంతమంది సంతకాలు చేశారో, ఎవరెవరు చేశారో ఆ చర్చ పక్కన పెట్టేస్తే ఎంత అబద్ధాలు చెప్తున్నారు చూడండి. ఒకటి. రెండోది, హైకోర్టు చాలా స్పష్టంగా, ఈ రాష్ట్రంలో హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే పిపిపి మోడల్ ను సమర్థిస్తూ చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళ కేసును పక్కకు నెట్టేశారు. ఏ ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ అయినా కానీ ఒక్కసారి ఉన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత మీ విధానం కరెక్ట్ కాదు, పిపిపి విధానం కరెక్ట్ అని చెప్పిన తర్వాత వెంటనే అక్కడికి ఉద్యమం ఆపేస్తారు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారు. ప్రజాస్వామ్యం బద్ధంగా పాటించే పార్టీ. లేదా వాళ్ళు సుప్రీంకోర్టు రిలీఫ్ కు పోవచ్చు, కానీ అదేమి చేయరు, అబద్ధాలు ప్రచారం చేస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు వైసీపీ నాయకుల్ని. గురుమూర్తి గారు మీ లోక్సభ సభ్యుడు, తిరుపతి నుంచి 2వసారి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు, యువకుడు, ఆయన డాక్టరు, పైపెచ్చు ఆయన అందరూ వైసీపీ నాయకుల్లాగా నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు. అతను పద్ధతిగా ఉంటాడు, సంస్కారవంతుడు, ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, ఆయన ప్రజల కోసం తిరుగుతుంటాడు కూడా. మనం వైసీపీ అయినా కానీ మనం ఆయన్ని అన్ని రకాలుగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఆయన పార్లమెంటరీ పార్టీ స్థాయి సంఘంలో స్టాండింగ్ కమిటీలో మెంబరు. ఆయన వాళ్ళు తయారు చేసిన రిపోర్టు ఇది మంచి విధానం అని రిపోర్ట్ లో సంతకం పెట్టించారు కదా. మనం అనేక కమిటీల్లో చూస్తుంటాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉందనుకోండి, ఒక ఇష్యూ మీద, ఉదాహరణకు ఒక బోర్డు ఇష్యూ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశారు. కొంతమందికి ఇష్టం లేదు, వాళ్ళు డిసెంట్ రాస్తారు. నో, వీఆర్ నాట్ అగ్రీయింగ్ ఆల్ దీస్ పాయింట్స్ అని డిసెంట్ రాసి వాళ్ళు సంతకం పెడతారు. మరి గురుమూర్తి గారికి మీరు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా, లేదా గురుమూర్తి గారు ఏమన్నా డిసెంట్ రాశారా, ఆమోదయోగం తెలియజేశారు కదా. మీరు ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు వైసీపీ వాళ్ళు? అంటే కేంద్రం దగ్గర వ్యతిరేకించడానికో మాట్లాడడానికో ధైర్యం ఉందా? జగన్ గారు చేయగలుగుతారా అది? ఇప్పుడు పీపీపీ, నేను అదే అడిగా, పీపీపీ విషయాన్ని ఆయన మాట్లాడుతూ గవర్నర్ ముందు మోదీ గారిని ఇదే విషయం ప్రశ్నించగలరా, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా? లేరు. నేనేమంటానంటే అది డిఫరెంట్ ఇష్యూ, అది పొలిటికల్ గా మనం చర్చ వచ్చినప్పుడు దాని ఏమిటో లేదు మనం మాట్లాడదాం. కానీ ఈ రోజు ఈ వైసీపీ పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, జీవో 108, జీవో 107 ఎవరు తీసుకొచ్చారు? 2023 తీసుకొచ్చిన 108 ఏమిటి, అందులో ఏం తీసుకొచ్చారు? భారతదేశంలో ఎక్కడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ సీట్లు, మేనేజ్మెంట్ కోటాలు, లేదా ఇంకేదో కోటాలు ఉంటాయండి? మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటే 15,000 జీతం, ఐ మీన్ ఫీజు అంటారు, ఇంకో దాంట్లో 50,000 అంటారు, ఇంకో దాంట్లో 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోట 20 లక్షలు. వాళ్ళు తీసుకొచ్చిందే కదా ఇది. ఎక్కడన్నా ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఉందా? ఒకటి. రెండవది, ఈ పిపిపి మోడల్ ఒక ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కాదు కదా. నీతి ఆయోగ్ ఆమోదంతో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో వచ్చింది. అదే అన్ని రాష్ట్రాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా బీజేపీని, ఎన్డీఏని విమర్శించే రాజకీయ పార్టీలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అది తమిళనాడు కానివ్వండి, మిగతా రాష్ట్రాలు కానివ్వండి, అందరూ కూడా ఆమోదించారు. ఇది కేవలము ప్రభుత్వము ఈ రోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకు BOT అని ఉంది, బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. రిషి గారు, రోడ్ల నిర్మాణం జరుగుతుంటుంది, నేషనల్ హైవేస్ కానీ మిగతా రోడ్లన్నీ కూడా బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. వాళ్ళు రోడ్లు పెద్ద పెద్ద కంపెనీలు 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తారు, దాని మీద టోల్ గేట్లు పెడతారు. వాళ్ళకి రావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకుంటారు, వాళ్ళ ఆదాయాన్ని వసూలు చేసుకుంటారు, తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రభుత్వానికి. 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి రోడ్డు ఏదన్నా. అది కూడా పిపిపి మోడల్ కదా, దాన్ని వ్యతిరేకిస్తాం మనము. ఈ రోజు ఆ మోడల్ రాబట్టి, BOT రాబట్టి దేశవ్యాప్తంగా ఒక్క నిమిషం మీరు అన్నదానికి చలసాని గారు ఒక నిమిషం మెడికల్ ఎడ్యుకేషన్ కొంచెం దానికి భిన్నంగా ఎందుకని ఒక మాట చెప్తున్నారు. మళ్ళీ మెడికల్ ఎడ్యుకేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. రెడ్డి గారు దయచేసి సబ్మిషన్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతిపక్షంలో జార్ఖండ్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు 4 కాలేజీలు ప్రతిపక్షం జార్ఖండ్ లోను, ఉత్తరప్రదేశ్ లోను, ఇప్పుడు VGF తన జార్ఖండ్ లో 4, ఉత్తరప్రదేశ్ లో 6, అరుణాచల్ ప్రదేశ్ 1. ఇప్పుడు 2025 డిసెంబర్ లో నిన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ వీ డిఫర్ విత్ దట్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మనం సెపరేట్ గా చూడాలని విన్నపాము. వీ కెనాట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని
మనం ఇలాగా పట్టుగా వ్యాపారాత్మకంగా ఆలోచించడం అనేది సరికాదని నా అభిప్రాయం. మీరు అలాగే అయిపోయిన కళాశాలను కూడా treatment లెట్స్ ఎడ్యుకేట్. ఇప్పుడు వాట్ ఆర్ ద టాప్ 3 పాయింట్స్ అండి? ఇప్పుడు నా 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 పాయింట్ ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ పీపీపీ మోడల్లో ఇవ్వడం వల్ల ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే నిర్వహణ అంతా వాళ్ళు చేస్తారు, భూమి ప్రభుత్వం ఇస్తుంది, బిల్డింగ్లు బిల్డింగ్లు వాళ్ళు కడతారు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేమ్ కింద 90% కట్టినట్టు ఎలా ప్రైవేట్ చేస్తారు చెప్పండి. నేను వైఆర్ మీడియాకి నేనేం మాట్లాడేది ఏంటంటే వాళ్ళ వామపక్షాలు చేసిన సమర్థిస్తూనే నేను అడుగుతున్నాను, 90% కట్టి సీట్లు అలాట్ అయిందని ఎందుకు రిటర్న్ చేస్తారు? ఓకే, సో మీరు అనేది కొన్ని విషయాల్లో అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు ప్రపోజ్ 10 కాలేజెస్ లో ఆల్రెడీ పూర్తయి 4-5 వాటిలో ఎగ్జామ్స్ అవ్వచ్చు కదా అని చెప్పేదండి. ఓకే, రెండోది ఇందాక చెప్పారు రహేజాకి ఇవ్వడం ఎందుకు? రహేజా అని టెక్నికల్ కంపెనీ అక్కడికి వస్తా, అది నెక్స్ట్ లొకేషన్ పిల్స్ ఎందుకు వేశారన్న దాని మీద మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు కంటిన్యూ. లేదా నేను శ్రీనివాసరావు గారు, ఇది ఈ మోడలు పబ్లిక్ ప్రైవేట్ మోడల్, మీరు శ్రీనివాసరావు గారు ఇది వ్యతిరేకిస్తారే ఒకటి చెప్పండి. పిపిపి 4 P'లు ఉన్నాయి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ గవర్నమెంట్ 18,000 రూపీస్ ఇవ్వాల్సింది ప్రభుత్వం తప్పించుకుని దానికి సమర్థిస్తున్నారు. దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తారా? బాగుండే వ్యక్తులు పక్క కుటుంబాలని మోడల్లో దాన్ని మాత్రం వ్యతిరేకిస్తామా అంటే? శ్రీనివాసరావు గారు మీకు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ రిజర్వేషన్స్, నేనేం అభ్యంతరం లేదు, మీ వాదన మీరు చెప్పండి, నేను సవరించుకుంటాను. నేను చెప్తాను, కానీ న్యాయం అండి. ఎస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ కోసం లోపల పెట్టిన సంస్థలు, అసలు రోడ్ మీద భూమి ముందు మునిగిపోయే సంస్థ పెట్టింది. అసలు కాలేజీస్ అసలు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలను హాస్పిటల్ ఉంటే అక్కడ కాకుండా ఎక్కడ దూరంగా కావాలని పెట్టిన దాని మీద మీ అభిప్రాయం నేను ఏకీపిస్తా. కానీ పూర్తి అయిపోయి సీట్లు అలాట్ చేసిన కాలేజీల విషయంలో మీరు గమనించాలి, సవరించుకోవాలని చెప్పి కోరుతున్నాను నేను. డబ్బులు మీరే పెట్టుకుని బయట వెళ్ళుకోవడం ఏంటండి? శ్రీనివాసరావు గారు, నేను మీరు యూ కెన్ సజెస్ట్, మీరు ఇది మంచి పద్ధతి అని చెప్పొచ్చు, అందులో ఏం అనుమాలేదు. కానీ వైసీపీ నాయకత్వానికి చెప్పండి, అయ్యా వీధుల్లో కాదు, హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ వాదన వినిపించండి. పైగా కాదు, ఆయన జైల్లో పెడతానంటాడు శ్రీనివాస్ గారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని బెదిరిస్తూ నేను జైల్లో పెడతా, ఎట్లా పెడతారు జైల్లో? ఆయన సపోజ్ అనుకుందా రేపు ఆయన గెలిచాడు అనుకోండి, వీళ్ళని ఎలా జైల్లో పెడతాడు ఆయన? ఈ బెదిరింపులు ఏంటి? వాళ్ళ కొత్త పార్టీలు పీపీపీ ఎవరన్నా వస్తా ఉంటే రాకుండా ఆ యొక్క ఏదైతే ఇప్పుడు అమరావతి మీద ఉందో ఇన్ఫాక్ట్ దాని మీద కూడా చూపిస్తున్నట్టున్నారు. బట్ వన్ థింగ్ అండి, మనం నీళ్ళనే పాలుగా చూడాల్సిన అవసరం ఉందని. ఓకే, బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు లక్షల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలపై పిల్స్ వేయడం ఏంటి? ఇది లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎగ్జాంపుల్స్ చెప్పారు. మీరు కంక్లూడ్ చేస్తారా బ్రేక్ వెళ్లే ముందు ఆంజనేయ గారు? నేను అదే శ్రీనివాసరావు గారికి అదే చెప్పాను, వైసీపీ నాయకత్వానికి చెప్పండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఒక్క నిమిషమే 90% వాళ్ళు ప్రత్యేక హోదా సాధించుకుంటే 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. ఇవ్వకుండా వాళ్ళ 1550 కోట్లు మాత్రం తెచ్చుకుని కేంద్రం మెతుకులు విధులు ఇస్తే వాళ్ళు మాట్లాడుతున్నావా? మనం పోరాడాల్సింది 90% రైట్ గా మనం ఈ కళాశాల ప్రభుత్వ రంగం నిర్మించుకుని ఉండేవాళ్ళం. మనం హోదా హామీలు వస్తే అన్యాయం నమ్మకం చేసింది కేంద్రంలో ఉత్తర భారతీయ ఆదాయ ప్రభుత్వం కాదా? నేనేమంటున్నా, నేను చెప్పిన తప్ప 90% లేదా బెదిరిస్తున్నారు, దాన్ని మీరు ఖండిస్తున్నారా లేదా? ఇందాక మాట్లాడు పదే మీరు ఏమని మీ లైన్ లో ఖండిస్తేనే ఖండించి నేను ఉద్యమకారులు స్టూడెంట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వస్తూ ఉంటే ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు వేస్తున్నారు? అంటే పెట్టుబడులు రాకూడదా? ప్రాబ్లం ఉంటే దాని మీద పోరాడొచ్చు, సవరించవచ్చు, లేదా కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. కానీ అసలు ఈ కంపెనీల మీదే ఎందుకంత వ్యతిరేకత?
వ్యతిరేకత కంపెనీల మీద, రాష్ట్ర యువత మీద. సిపి హ్యాస్ మూవ్డ్ పిల్స్ అగెన్స్ట్ TCS, Cognizant, Satwa and now Raheja IT Parks. Projects that together mean over 1 lakh jobs for Andhra Pradesh. Why this hatred towards the future of our youth? Why sabotage AP at every step అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు నిన్న ఎక్స్లో. అంటే 1,00,000 ఉద్యోగాల దాకా ఇవ్వగలిగిన పొటెన్షియల్ ఈ కంపెనీలు ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పానో వీటి మీద వరుసగా ఎందుకు పిల్స్ వేస్తున్నారని. చలసాని గారు, ఆవేదనలో ఏమన్నా తప్పుందా మంత్రి లోకేష్ చేసిన ఆవేదన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు యువత భవిష్యత్తును అడ్డుకుంటున్నాడు, ఆపాలనుకుంటున్నాడు అని అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నిజంగా నేను డెఫినెట్ ప్రత్యేక పక్కన పెట్టాను, కానీ ఆయన వాళ్ళ చేస్తున్న కష్టపడుతుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంతటి శక్తి ఉందని అనుకుంటలేదు. అబ్సల్యూట్ గా చెప్తున్నాను. రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయిన అమరావతిని మళ్ళీ రైట్ ట్రాక్ లో పెట్టడానికి, మిగతా ప్రభావితం చేయడానికి నేను ఒక పదం వారాలతో నరకేతన పడుతున్నాను. నేను అటు కేంద్రం నుంచి సరే రెడ్డి గారు మాట్లాడచ్చు మిత్రులు, కానీ కేంద్రం నుంచి సరే నా అమరావతికి 15,000 కోట్లు వస్తాను, ఈ సబ్జెక్ట్ కూడా వచ్చేస్తాను, సంవత్సరానికి ఇస్తామని నేను మాట్లాడదాను. బీజేపీ అధ్యక్షులు మాట్లాడారు, గ్రాంట్ అలా ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు వస్తుందంటే 1,500, 1,400 కోట్లు ఇలా మెతుకులు విధిస్తే వాళ్ళు అప్పులతో కట్టాల్సిన అమరావతి చట్టం ఉందండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 90% అవుతుంది, సాధారణ బిల్డింగ్ అంతా 5%, 8% అవుతుంది. ఇవాళ ఇవ్వకపోతే తిప్పలు పడటం, తర్వాత బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా రైట్ ఉండొచ్చు, కానీ ఒక కక్షాదిన చర్యలోకి వెళ్ళి చేయటం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కొంత దెబ్బతింది. వాళ్ళు మీరు ఎవరన్నా ఇండిపెండెంట్ వాళ్ళని అడగండి, అది ఫ్యాక్ట్ అది. కానీ వాళ్ళు మళ్ళీ రైట్ ట్రాక్ లో పెడుతుందని చూస్తుందని డెఫినెట్ గా హర్షిద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన TCS ఎంత తీసుకోలేదు తెలియదు, కానీ వాళ్ళు తీసుకునేందుకు, కానీ ఈ TCS కి క్యాబినెట్ కి ఇవాళ ఈ దేశం అత్యధిక మంది ఉద్యోగులు కలిగిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ BPS సంస్థ TCS. ఒక విశ్వసనీయత గల సంస్థ మీద చేయటం అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కానీ మీరన్న రహేజా, ఇందాక మీరు అన్నా చూసారు, వీళ్ళు 99 పైసలు ఇవ్వడం ఏంటంటే రహేజాకి, ఎస్, మిగతా దానికి ఇంకో కంపెనీ ఉంది, ఎవరు సత్వ అనే కంపెనీకి, దానికి కూడా 1.5కి ఇచ్చి చేయటం కూడా నేను సపోర్ట్ చేయాలండి. కానీ రహేజాకి 99 పైసలు ఏంటండి, హైదరాబాద్ లో మంచి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు, APIIC చేశారు, కానీ ఆ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వదండి. అది రియల్ ఎస్టేట్ కంపెనీ, అది బిల్డింగ్ కడితే మళ్ళీ ఉద్యోగాలు రావడానికి మళ్ళీ మనం ప్రయత్నించాలి, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. అందువల్ల అది అలాంటిది వ్యతిరేకిద్దాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు, గుండు కొట్టింది చాలా సంవత్సరాలు ఇప్పుడు గుండు కొడుతున్నారు, వేరే సంగతి. ఇప్పుడు ఇచ్చింది ఎవరికి, సత్వాకి కొండ మీద కదా గుండు కొట్టేది కదా, కానీ 550 కోట్లు ఉదాదాళంగా ఆయన ఇల్లు ఇవాళ ఎవరన్నా మాట్లాడొచ్చు గవర్నమెంట్ అని, ఆయన ఉండటానికి చేసినట్టే సర్వత్రాభిప్రాయం అది. దాన్ని వ్యతిరేకం చేస్తారని ఒకళ్ళు, లులుమాలు తక్కువ ఇచ్చారని ఒకళ్ళు. ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని రాజధానికి అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఉండడానికి కట్టుకున్న ఇవ్వడానికో ఇంకోటి ఇవ్వడానికో నిన్ననే చెప్పొచ్చు, ఇప్పుడు బట్ ఎవరికి తెలియదు చెప్పొచ్చు, కానీ మనందరికి తెలుసండి అది. ఆయన వాళ్ళకి కూడా తెలుసు, మాట్లాడే వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఒకటి విషయం చెప్తున్నాను, ఇది కేసు వేయటం వెనకమాల ఒకటి చెప్తున్నానండి, దయచేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ చూసేవాళ్ళు ఎవరంటే, ఇది ఇమేజ్ ఏదైతే TCS మీద వేయటానికి ఇమేజ్ కనుక, బ్రాండ్ ఇమేజ్ కనుక దెబ్బతీస్తే మిగతా సంస్థలు రావనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అది సవరించుకోవాలనే మంచి పద్ధతి కాదు. రహేజా మీద కదా శ్రీనివాస్ గారు, భయాలు ఉంటాయి. ఇప్పుడు గూగుల్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎలా చర్చ జరిగి వైజాగ్ గురి వైపు ఎలా చూసే ప్రపంచ దేశాలు, ఇప్పుడు పొద్దున్న కొత్త కంపెనీ పెట్టాలంటే ఎవడొస్తాడు, పిటిషన్ వేసి పిల్స్ వేసి గోల్ ఎవడపడతాడు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకేం ప్రేమ ఉంటుంది? ఈయనకే జగన్మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్రానికి ప్రేమ లేకపోతే, యూత్ ఉద్యోగాలు వస్తాయంటే ఆ కమిట్మెంట్ లేకపోతే వేరే వాడికి ఎందుకు ఉంటుంది? నేను యాక్సెప్ట్ చేశానండి. విశాఖపట్నం వచ్చినప్పుడు అన్ని లక్ష ఉద్యోగాలు నేను ఒప్పుకోను కానండి, బట్ విశాఖపట్నంకి ఒక ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ ఆదాయం డేటా సెంటర్ వచ్చినప్పుడు, ఇంతకుముందు ఇది ఇప్పుడు కొత్తగా రాలేదు, చంద్రబాబు నాయుడు గారు 2019లో చేసుకున్నప్పుడు ఒక 10 బిలియన్, అంటే ఇప్పుడు దాంట్లో ఇది కలపలేదండి, 10 బిలియన్ ఒప్పందం జరిగింది ఆ రోజు. మధ్యలో అది ఎక్స్ట్రా తేడా వచ్చిన మళ్ళీ వచ్చింది, ఇప్పుడు గూగుల్లో యాడ్ అయ్యింది. కానీ ఇవాళ ఒక ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అయిన దానికి అద్భుతంగా ఉపయోగపడిందని నేను నో సెకండ్ థాట్. ఉద్యోగాల విషయం నేను డిఫర్ చేస్తున్నాను, తర్వాత నేను చెప్పిన విష్ణుకుమార్ రాజు గారు BJP అని కొండ కొట్టే వేరే విషయం. కానీ ఇవాళ ఇలాంటి చర్యల వల్ల రహేజా మీద వేయటం నాకు అబ్జెక్షన్, కానీ మిగతా వాళ్ళ మీద వేసిన చర్యల వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. సవరించుకోవాలి ఆ పద్ధతి, వాళ్ళు చేసే పద్ధతి సరైన విధానం కాదు. ఎవరి మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే BJP మీదో లేకపోతే మన ఉత్తరాది సనాతనవాది గారి మీద కక్ష ఇచ్చుకోవడానికి విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. బట్ వన్ థింగ్ అండి నేను చెప్పేది, నేను ఇవాళ
ఎవరో ఆదాని గారు మారవాడి గారు ఇంకో కంపెనీ వస్తుందని మనం దెబ్బలు చర్చుకోవడం కాదు. ఇన్సెంటివ్స్ కనుక గుజరాత్ తల్లిపోయిన ఇన్సెంటివ్స్ కనుక మనకు వస్తే 10 లక్షల మంది యువత దమ్ముండి ఈ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తమ ఊళ్ళల్లో దమ్ముండి ప్యారిస్ గా తయారయ్యే దమ్ము కలిగే రాష్ట్రం ఉంది. దమ్ము కలిగే రాష్ట్రం ఉంది. నేను అది చేయమంటున్నాను. గుజరాత్ తీసుకెళ్లిపోయి 110 లక్షల కోట్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ అఫైర్స్ గిఫ్ట్ లిస్ట్ లో చేయించారు. 100% సజ్జనిస్తాను. మా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన హక్కులు ఎందుకు రానివ్వట్లేదు? నేను ఆవేదనతో ప్రశ్నిస్తున్నా. ఏ రోజు కారిపడలేదు. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. రాష్ట్రం అంతా మీద అనేక జిల్లాలో పాదయాత్రలు చెప్పిట్టాం. చూపించకపోవచ్చు, కానీ నా ఆవేదనలో తప్పుంటే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ ట్రై. మీ వరకు మీరు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా విభజన హామీలు ప్రతి ఒక్కరు కొనసాగుతుంది. గుజరాత్ మనకు రావాల్సిన తనుకుపోయారండి. మీరు దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద క్యాప్టివ్ మైన్స్ అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మార్వాడి గారి ఫ్యాక్టరీ కంటే కూడా మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, గణపతి గారు, ఈ పిటిషన్ వేయడం మీద నిన్న లోకేష్ గారు అంటే ఆయనకి ఆవేదన అంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే పుల్ చేయడానికి, వాళ్ళందరినీ తీసుకురావడానికి, పంపించడానికేమో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు ఇంకో కంపెనీ ఎలా వస్తుంది? తలకాయనప్పుడు ఎవరు పడతారు? కోర్టులు, కేసులు, తిరగడాలు, ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు కదా. నా చిన్న విన్నపం, నేను దాంట్లో మీ పాయింట్కి వస్తాను. చిన్న మీ పాయింట్కి వచ్చే ముందు నేను చలసాని శ్రీనివాస్ గారు చెప్పిన దాని మీద ఒక్కటే, పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిన వాటికి కూడా మీరు ఎందుకు వెళ్ళారంటారు? శ్రీనివాస్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను. నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. ఇవాళ పులివెందుల మెడికల్ కళాశాల జరిగిన దాంట్లో కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ వరకు ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్టిఫికెట్స్ ఈవెన్ లేని వ్యక్తులను కూడా అక్కడ ప్రొఫెసర్లు చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మొత్తం పులివెందుల్లో ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద పెట్టారు. పూర్తిగా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. అది అయ్యే పరిస్థితి లేదు. అది ఒక కార్యాలయంగా మారే అవకాశం ఉంది తప్ప నేను మాట్లాడి మెడికల్ కాలేజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. అనంతపురంలో కియా పెడితే ఆ ఎంపీ ఎంత దౌర్జన్యం చేశాడండి. ఎండి దగ్గరకు వచ్చి మేము చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మెడికల్ కాలేజీలు పెట్టినా, ఏ కాలేజీలు పెట్టినా, ఏం పెట్టినా రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తారు. సక్రమంగా జరగదు, ఆ కళాశాల సక్రమంగా జరగదు. తర్వాత ఓకే నేను చెప్తాను. అమరావతి ఉంది, నేను చెప్తా వినండి. అమరావతి రాజధాని మీద ప్రపంచ బ్యాంక్ దాంట్లో మేఘ గురించి కలిసి ఉద్యమం చేశాం కదా, మా మీద కూడా కలిసి పెట్టారు కదా. ఒక నిమిషం చల్సాను. ఇప్పుడు ఉత్తరాలు రాశాడు, అమరావతికి రుణం ఇవ్వద్దని చెప్పేసి రాశాడు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మోకాలెట్టింది, కేంద్ర ప్రభుత్వం నరకాసన పెట్టింది. మా అందరికి తెలిసిందే. వచ్చిన లోన్ వరల్డ్ బ్యాంక్ లోనే వెనక్కి పంపించేసింది. కౌంటర్ గ్యారెంటీ 2019లో జగన్ సీఎం మీరు చెప్తున్నది. రాజధాని అమరావతికి అసలు మా అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి అసలు మాకు నిధులు వద్దని చెప్పి క్లియర్ గా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి అవ్వగానే పోయి రాసిచ్చి వచ్చాడు ఆయన. తర్వాత దాన్ని శ్మశానం అన్నాడు, ఇంకోటి అన్నాడు, కేసులు పెట్టించాడు. శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, మేము అందరం పోరాడాం, అందరం జైళ్ళకి వెళ్ళి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళమే. ఇవాళ లోకేష్ గారి ఆవేదనలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు భావితరాల ఆశాజ్యోతి కాబోతా ఉన్నాడు. ఆయన మీద ఏదో ఒక బురద జల్లి ఆయన ఎక్కడో ఒక్కసారి స్టాప్ చేయాలి. ప్రతి దాంట్లో ఆయనకి ఇచ్చిన శాఖ ఏదని కాకపోయినా అన్నిట్లో కూడా ఆయన విపరీతమైనటువంటి పురోభివృద్ధి చూపెడతా. ముఖ్యంగా నేను గ్రూప్ 1 అడుగుతా ఉన్నా సార్. మీ హయాంలో గ్రూప్ 1 నవ్వులు పాలై హాయిలాండ్ లో అటెండర్ల చేత దిద్దిచ్చి మీరు, అది ఒక పెద్ద స్కామ్. అది అలాంటి స్కాము మళ్ళా జరగకుండా ఉండి ఇప్పుడు రాగానే నీతి నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం 16,000 డిఎస్సి ఉద్యోగాలు పూర్తి చేసింది. నిన్నటికి నిన్న ఏమంటే ఆయన చెప్తా ఉన్నాడు, 6,000 పోలీస్ కానిస్టేబుల్స్ మా ప్రభుత్వ హయాంలో మేము నోటిఫికేషన్ ఇచ్చామన్నావు. వెరీ గుడ్. నోటిఫికేషన్ ఇస్తే మరి కోర్టులో కేసులు పెండింగ్ కూడా నువ్వు ఎందుకు క్లియర్ చేయలేదు? ఊరక నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే సరిపోద్దా? మరి సత్యమానంత ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ విధానాన్ని ఎవరు నడిపారు? అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా దాని మీద? నువ్వు అసలు నేను అనేది ఏపీపీఎస్సీని వైసీపీ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చాడు.
దాంట్లో పనిచేసే వైసీపీ కార్యకర్తల్ని కాదు, ఇప్పుడు ఇవన్నీ ఉండేవి కనపర్తి గారు. ఇప్పుడు ఐటీ కంపెనీల విషయంలో ఏంటంటే మిగతా వాటికి ఉన్నది దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మల్టీవర్స్ లాగా, అంటే వాళ్ళు మల్టీవర్స్ కాదు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాదు కనీసం 14-15 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఉద్యోగులు చేస్తున్నారు, అలాగే వైజాగ్, అలాగే అమరావతి. సో దట్ ఫారెన్ కంపెనీస్, సో ఒక ప్రత్యేకమైన వ్యవస్థలో ప్రత్యేకమైన ఆలోచన తీరుతో జరిగే కంపెనీల విషయంలో వీళ్ళు కేసులు వేస్తే ఈ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏమనుకుంటాయంటున్నారు మల్టీనేషనల్ కంపెనీలు. చెప్తా ఉన్నా సార్, సరే, TCS చంద్రబాబు అంటే నాయుడు గారు ఏంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ రావటం కోసం ఫైలు పట్టుకొని అమెరికాలో ఏ విధంగా తిరిగాడో మీ అందరికీ తెలుసు. మరి అలానే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు వారికి సరైనటువంటి కనీసం ముఖాముఖి మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎదురెళ్లి వాళ్ళ స్వాగతం పలికి తీసుకొచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి వాళ్ళు ముగ్ధులై ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి అనేక కంపెనీలు వచ్చినాయి. ఇవాళ యాక్సెంచర్ గాని ఇవన్నీ కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా విమర్శలుంటే చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్ర 50 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి అనేది ప్రత్యేకమైన పేజీ. అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయని రంగం అంటూ లేదు. ప్రతి రంగంలో కూడా తనతోనే ముద్రేశారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన అబాసు పాలు చేయడానికి అనేక రకమైనటువంటి శక్తులు ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళ రాజకీయం కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలిగా. మరి ఇప్పుడు కోర్టు ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయ పార్టీ నడుపుతాడు? ఋషి గారు, కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ మంత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వచ్చున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాటికి 99 పైసలకి ఇచ్చారు, అట్లా ఇలా ఏ కంపెనీకైనా మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఉంటే ఇన్సెంటివ్స్ శాశ్వతంగా ఉండవు కదా. కొంత టైం లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ లోపల ఇన్సెంటివ్స్ అంతా ఉపయోగించుకొని వాళ్ళు నిలబడి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఏ ప్రభుత్వం అయినా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమిటి, మిగతా హైదరాబాద్, బెంగళూరు లాంటి వెదర్ కండిషన్స్ చూసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వెదర్ కండిషన్స్ కూడా చూస్తారు, అక్కడ వాతావరణం ఎట్లుందని. ఆంధ్రప్రదేశ్ వాతావరణం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద ఎత్తున వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కంపెనీలు వస్తాయి. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏమున్నప్పటికీ కూడా ఏ కొత్త వ్యవస్థలో కూడా కొన్ని చిన్న లోపాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడొచ్చు, వాటి గురించి పోరాడొచ్చు. అసలు ఈ కోర్టుల మీద ఫైట్లు చేస్తూ ఉంటే కంపెనీలు ఎందుకు వస్తాయని ఎనీవే క్లోజ్ చేద్దాం. రిషి గారు ఒక చిన్న విషయం. రిషి గారు, నిన్న బియ్యం దొంగ పేరుని నాని చాలా దుర్మార్గంగా ఒక ఆరోపణ చేశాడండి నందమూరి బసవ తారకం హాస్పిటల్ మీద హైదరాబాద్. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అక్కడ ఆరోగ్యశ్రీ నడుస్తుందా, అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తున్నారా అన్నాడు. మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే ఈ రాష్ట్రంలో సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం అన్నం తినడానికి అబద్ధాలాటానికి మాత్రమే తెలుస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తా ఉన్నాను, నందమూరి బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ కాకుండా కూడా ఇంకా 70% ఫ్రీగా వైద్యం చేస్తా ఉంది. ఇది దమ్ముంటే మీరు చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నాను. ఒక్కటే చెప్తున్నానండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాను, అనేక ఇన్సెంటివ్స్. ఒక్క చిన్న విషయం చెప్తానండి, రైల్వేలో నాకు అలాంటి వాళ్ళ మీద ఇబ్బంది ఉంది, కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి ఆ ఇన్సెంటివ్స్ గుజరాత్ కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ కనుక మన రాష్ట్రం దమ్ములు పెట్టి అక్కడ మారాడి కంపెనీ వచ్చింది, గుజరాత్ కంపెనీ మనం చెప్పుకుంటాం, బాధ్యత కట్టుకుంటాం కాదు, మన ప్రజలు అర్థం చేసుకుంటా. మరి ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నారు, కలిసి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లి స్టేట్ డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేయాలి, కావాల్సిన